పరాచకాలాడితే కథ. రచన పల్లా వెంకట్రామారావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. హర్ష ఒక అల్లరి పిల్లాడు. తన అల్లరి చేష్టలతో చుట్టూ ఉండేవారిని విసిగిస్తూ ఉంటాడు. వాడి అల్లరి ఎలాంటిదంటే పక్కింటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. వారు తలుపు తెరిచేలోపే తుర్రుమంటాడు. వచ్చినవారు ఎవరు బెల్ కొట్టారో తెలియక తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటారు. మరొక ఇంటి ముందుకెళ్ళి అమ్మా ధర్మం అంటూ బిచ్చగాళ్లా అరుస్తాడు. ఆ గృహిణి బిచ్చం తీసుకుని వచ్చి వీడిని చూసి ఆశ్చర్యపోతుంది. ఓరి బడవా నువ్వట్రా అని నవ్వుకుని వెళ్ళిపోతుంది. ఇంకొకరింటికి వెళ్ళి ఆంటీ మా అమ్మ 10 రూపాయలు అప్పిచ్చుకు రమ్మంది అంటూ డబ్బు పట్టుకెళ్తాడు. వారు ఎప్పుడో వాళ్ళమ్మని అడిగితే గాని విషయం బయటపడదు. ఇలా ఎన్నో తొంటరి పనులు చేస్తూ అదంతా తన తెలివితేటలు అనుకుని మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళమ్మ ఎన్నోసార్లు బుద్ధి చెప్పడానికి ప్రయత్నించినా వాడికి అర్థం కాలేదు. ఒకరోజు హర్ష బడి నుండి ఇంటికి వచ్చాడు. ఇంటిలో ఏ అలికిడి లేకపోవడంతో అనుమానంగా లోనికి వచ్చాడు. వాడి నాన్న ఏదో పని ఉండి వేరే ఊరికి వెళ్ళాడు. హర్ష అమ్మా అని పిలుస్తూ లోనికి వెళ్ళాడు. ఆమె పడగదిలో పడుకుని ఉంది. నిద్రపోతోందేమోనని లేపడానికి ప్రయత్నించాడు. ఆమె ఒళ్ళు సలసలా కాగిపోతోంది. జ్వరంతో ఉందని అర్థమైంది వాడికి. కంగారుగా అమ్మా అమ్మా అంటూ లేపడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె లేవలేదు. జ్వరం ఎక్కువై అపస్మారక స్థితిలో ఉంది. తల్లి లేవలేకపోయేసరికి హర్షకు దిక్కు తోచలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ పక్కింటికి వెళ్ళాడు. ఆ ఇంటివాడి దగ్గరికి వెళ్ళి ఆంటీ మా అమ్మకు జ్వరంగా ఉంది, లేవలేకపోతోంది, రండి ఆంటీ అంటూ చెప్పాడు. ఆమె నమ్మలేదు. పోరా వెదవా, నేను నీ మాటలు నమ్మను, ఎప్పుడూ పరాశకాలే అని అంది. లేదాంటీ ఇప్పుడు నేను చెప్పేది నిజమే ఒట్టు అన్నా కూడా సర్లే తర్వాత వస్తాపో అంది. కానీ కదల్లేదు. వాడికి ఏం చేయాలో తెలియక వేరే ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ ఇంటి వారికి చెప్పినా కూడా వారు నమ్మలేదు. అలా వీధిలో అందరి ఇళ్ళు తిరిగాడు. ఎవరూ వాడి మాటను లెక్కపెట్టలేదు. నిజం చెప్తూ ఉంటే ఎందుకు నమ్మడం లేదో వాడికి అర్థం కాలేదు. ఇంటికి వచ్చాడు. అమ్మని లేపడం వాడి వల్ల కాలేదు. ఆమె ఒళ్ళు సలసలా కాగిపోతుంది. వాడికి కన్నీళ్లు ఆగడం లేదు. ఇంతలో వాడికి ఒక ఆలోచన వచ్చింది. గబగబా బయటికి పరిగెత్తాడు. వీధి చివర ఒక డాక్టర్ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి విషయం చెప్పాడు హర్ష. డాక్టర్ కూడా మొదట అపనమ్మకంగా చూశాడు. కాని వాడు ఏడుస్తూ కాళ్లావేళ్లా పడేసరికి ఆయన బయలుదేరాడు. హర్ష ఇంటికి వచ్చిన డాక్టర్ వాళ్ళమ్మకి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్ రాసిచ్చాడు. జ్వరం తీవ్రంగా ఉందని చెప్పాడు. జాగ్రత్తగా కనిపెట్టుకుని మందులు వాడమని హర్షకు చెప్పాడు. డాక్టర్ రావడం గమనించిన పక్కింటావిడ కూడా హర్ష ఇంటికి వచ్చింది. విషయం తెలుసుకున్న ఆమె బాధపడింది. వీడు రోజూ అబద్ధాలాడుతూ తొంటరి పనులు చేస్తూ ఉంటే ఈరోజు కూడా అలాగే చేస్తున్నాడనుకున్నా అని అంది వసుంధరకు సపర్యలు చేస్తూ. అప్పుడు డాక్టర్ హర్షాన్ని చూసి నువ్విలా ప్రతిరోజు అబద్ధాలాడి ఎప్పుడో నిజం పలికితే జనం నమ్మరు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నువ్వెంత గొంతు చించుకున్నా కాపాడేవారుండరు. పరాచకానికి కూడా అబద్ధాలాడకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అన్నాడు మందలిస్తూ. హర్ష కన్నీళ్లు తుడుచుకుంటూ బుద్ధిగా తలూపాడు. అప్పటినుంచి అబద్ధాలాడడం, అల్లరి చేయడం మానేశాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.